నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. అంబేద్కర్ ఒక న్యాయ నిపుణుడు, ఒక ఆర్థికవేత్త, ఒక రాజకీయవేత్త, ఒక సంఘ సంస్కర్త, రాజ్యాంగ పితామహుడు. భారతీయులకు సామాజిక హక్కులు లభించాయన్నా, దేశంలో ప్రజాస్వామ్యం ఉందన్నా అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చేసిన కృషి వల్లనే. ఆయన భారతీయులకే కాదు, ప్రపంచ వ్యాప్తంగా అనేక తరాలకు స్ఫూర్తిదాయకం. ఇవాళ కాంగ్రెస్, బీజేపీ, కమ్యూనిస్ట్, ఇతర పార్టీలు కావచ్చు, అందరూ అంబేద్కర్ పేరు చెప్పి ఓట్లు అడుగుతాయి. కానీ కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ను ఎన్నికల్లో 1 కాదు 2 సార్లు ఓడించిందని చాలా తక్కువ మందికి తెలుసు. అంబేద్కర్ కాంగ్రెస్ చేతిలో ఓడిపోవడానికి అసలు కారణమేమిటి? ఈ స్టోరీ ద్వారా తెలుసుకుందాం. భారతదేశం తెల్లవారి కబంధ హస్తాల నుంచి విముక్తి పొందింది. నాడు ప్రధానమంత్రిని ఎన్నుకోవటానికి సాధారణ ఎన్నికలు జరగలేదు. 15 మంది సభ్యుల కాంగ్రెస్ కమిటీ ఉంది. అందులో 12 మంది సర్దార్ వల్లభాయ్ పటేల్కు అనుకూలంగా ఓటు వేశారు. అయితే మహాత్మాగాంధీ సర్దార్ వల్లభాయ్ పటేల్ను పక్కన పెట్టి నెహ్రూను ప్రధానమంత్రిని చేశారు. నాడు మంత్రివర్గంలో భాగమైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్వతంత్ర భారత మొదటి న్యాయశాఖ మంత్రి. నాడు అంబేద్కర్ సామాజిక సంస్కరణలు తీసుకురావాలనుకున్నారు. కానీ నెహ్రూతో సహా కొంతమంది కాంగ్రెస్ సభ్యులు అంబేద్కర్ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఉన్నారు. చాలాసార్లు నెహ్రూ కాంగ్రెస్ సభ్యులు అంబేద్కర్ను పార్లమెంటులో బహిరంగంగా అవమానించారని అంటారు. నాడు కాంగ్రెస్ సభ్యుల వైఖరితో విసిగిపోయిన అంబేద్కర్ పార్టీకి రాజీనామా చేసి స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేశారు. కాంగ్రెస్ అంబేద్కర్కు వ్యతిరేకంగా మారటానికి అనేక కారణాలున్నాయి. అంబేద్కర్ ఆర్టికల్ 370కి వ్యతిరేకం. భారత రాజ్యాంగాన్ని తిరస్కరించిన కశ్మీర్ నేతలకు సొంత ప్రభుత్వాన్ని నడిపేందుకు అనుమతివ్వటం, రిజర్వేషన్ ప్రయోజనాలను ఇచ్చినందుకు నెహ్రూను నేరుగా అంబేద్కర్ ప్రశ్నించారు. ఈ క్రమంలోనే అంబేద్కర్ ఓటమికి నెహ్రూ వ్యూహరచన చేశారు. 12వ తరగతి కూడా పాస్ కాని అంబేద్కర్ సహాయకుడు ఎన్ఎస్ కజ్రోల్కర్ ను ఎంపిక చేసి అంబేద్కర్ పై పోటీకి రంగంలోకి దింపారు. ముంబై నార్త్ సెంట్రల్ నియోజకవర్గంలో గాంధీ మద్దతుతో నెహ్రూ కజ్రోల్కర్ కోసం ప్రచారం చేసి 14,500 ఓట్లతో అంబేద్కర్ ను ఘోరంగా ఓడించారు. 1954 లోక్సభ బై ఎలక్షన్లో కూడా అదే పునరావృతమైంది.